చేస్తే రావాలనుకున్నాడు పోతాడు కదా, ఎందుకు వద్దులే అన్నారట. సరే ఎలక్షన్ అయిపోయింది, ప్రతిపక్షంలోకి వచ్చింది. ఆ టైంలో మళ్ళీ సంస్థాగత నిర్మాణం అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నామన్నా, ఇప్పుడు మనం అక్కడికి పోస్ట్ ఇచ్చి ఇంకోటి గీకపోతే వెళ్ళిపోడా, అక్కడ మనుషులు లేరనేసి మనం జడగొట్టుకోవడం ఎందుకన్నాడట. సరే అధికార పక్షంలోకి వచ్చాడట. అధికార పక్షంలోకి వచ్చాక గుర్తు చేశారట. చేస్తే అన్న అదేం లేకుండానే గెలిచాం కదా ఇంకెందుకులే అన్నాడట. ఇట్లాగా 3 టర్మ్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అర్థమైంది ఏంటంటే, పిలిస్తే పలికేవాళ్ళు లేకపోయేటప్పటికి అసలు విషయం జ్ఞానోదయం అయింది. ఏంటది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన, ఒక స్టేట్మెంట్ లోకేష్ ఇచ్చిన 1,35,00,000 మందికి వెళ్తుంది. సభ్యత్వం లెక్కన గానీ, తదితర పోస్టులు గానీ, సింపథైజర్స్ గానీ 1,35,00,000 మందికి. అంటే పేపర్లు టీవీలకి లేనంత రీచ్ ఉంది. కాబట్టి అంత రీచ్ ఉన్నప్పుడు ఈజీగా కమ్యూనికేట్ అవుతుంది. ఈయన ముందు ఆ మధ్యన 40-50 లక్షల మందికి కమ్యూనికేట్ అయ్యే వ్యవస్థ చూద్దాం అనుకున్నాడు. కానీ అంత ఎట్లా అవుతుంది? కార్యకర్తలందరూ భయంతో ఉన్నారు, నాయకులందరూ వణుకుతున్నారు, దగ్గరికి రావాలంటే భయపడుతున్నారు, అదేదో గజిగొక్కను చూసినట్టు వీలవుతున్నారు. ఎందుకంటే అవతల వాళ్ళు తీసుకెళ్లి లోపలేసేస్తారేమో అని. ఈ భయంతో ఉన్నటువంటి సందర్భంలో ఈయన స్వయంగా రీట్వీట్ చేయండి అని అడిగినా చేయట్లేదు. అంతకుముందు ఈయన ఏం అడగకపోయినా రీట్వీట్లు చేసి ఆయనకు అనుకోని సపోర్ట్ వచ్చింది అప్పట్లో బయట నుంచి. అంతెందుకు మీకు నిన్న ఆమెను అరెస్ట్ చేశారు కదా, కృష్ణవేణి ఎవరు ఒక, కనీసం ఇప్పుడు విడుదల రజనీకి బాగా క్లోజ్ అంట ఆమె ఇంతకు ముందు. కనీసం ఇప్పుడు అరెస్ట్ అయితే ఆమె కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా లేరంట ఎవరు. అట్లాంటి అనవసరమైంది. వాస్తవంగా తెలుగుదేశం లోకేష్ టీం అవును ఇంతకు ముందు ఆ టీం చివరిలో బయటకు వచ్చింది. అట్లాంటి వాళ్ళకి ఏం సపోర్ట్ ఉంటుంది? అటు తెలుగుదేశం వాళ్ళు ఉండేటు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఏదో నడుస్తుంటది. ఇంకోటి సోషల్ మీడియాని కౌంట్ చేయకూడదు, దాని ఆధారంగా జనం సింపతి వస్తుంది అనుకోవడం భ్రమ. ఒకప్పుడు సోషల్ మీడియా సపోర్ట్ ఎక్కువ ఉంది కదా జగన్ కి. సోషల్ మీడియా సపోర్ట్ కదా. ఆ రోజున వాస్తవంగా చెప్పాలంటే బాబు గవర్నమెంట్